పానీపూరి అంటే ఇష్టం ఉండని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. మా ఇంట్లో పిల్లలందరికీ పానీపూరి అంటే చాలా ఇష్టం. బయట అంత హైజీన్గా లేదు, తినొద్దు అంటే మానేశారు. కానీ పానీపూరి క్రేవింగ్స్ మాత్రం వదలవు కదా. అందుకని మా అక్క పిల్లలిద్దరూ ఇంట్లోనే హెల్దీగా పానీపూరి రెసిపీ ట్రై చేశారు. విస్మయ్ ఫుడ్ తేజ అన్న ఉండగా వంటలు అవని బాధపడటం ఎందుకు దండగా అన్నట్లు తేజ అన్న ఛానల్లో చూసి ఈ రెసిపీని ట్రై చేశారు. సూపర్గా వచ్చింది. ముందుగా పుదీనా, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, చింతపండు రసం కలిపి మొత్తం పేస్ట్ చేసి ఇలా పానీ తయారు చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం కూడా వేయాలి దాంట్లో పానీలో. ఇవి పచ్చి బఠానీలు, ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఈవినింగ్ పానీపూరి చేసుకోవాలంటే మార్నింగే 7 hours నానబెట్టి ఇలా మెదిపితే మెత్తగా ఉండేట్టు ఉడకబెట్టుకోవాలి. ఇవి పూరీలు, ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. మంచి ఆయిల్లో చక్కగా వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా రౌండ్గా అయ్యాయో. నేనైతే ఇంట్లో పానీపూరి తయారు చేయడం ఇదే మొదటిసారి, తినడం కూడా ఇదే మొదటిసారి. నేనైతే ఎప్పుడు తినలేదు. దీన్ని చక్కగా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకొని అక్కడ పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తున్నాను. దీంట్లో కొంచెం చాట్ మసాలా, తగినంత ఉప్పు, కారం, చూడండి ఎవరెస్ట్ చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఎక్కువ మరీ మసాలాలు ఏం వేయలేదు. సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మనం ఉడకపెట్టిన బఠానీ పేస్ట్ ఉంటుంది కదా, ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి. దీన్ని చాట్ అంటారు. ముందుగా ఈ చాట్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో అన్నీ వేసి చాట్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టుకోవాలి. ఈ చాట్ ప్రిపేర్ అయిపోయింది. అంతే. ఈ చాట్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఈ పానీపూరిలో ఈ పానీ వేసుకొని ఆ చాట్ వేసుకొని తింటమే ఎంత బాగుందో టేస్ట్. ఇదే ఫస్ట్ టైం నేను తినటం, చాలా బాగుంది. కావాలంటే పిల్లలకి ఎప్పుడైనా ఇలా హెల్తీగా ట్రై చేసుకోవచ్చు మీరు కూడా. ఎంత బాగుందో టేస్ట్. నాకు అసలు అంతకుముందు ఇది తినటం కూడా రాదు. ఎప్పుడన్నా ఒకసారి తింటే కొరపోయినట్టు ఉండేది. మొన్నే మా పిల్లలు చేశారు, తినడం కూడా నేర్పించారు, తిన్నాను. సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకొని ఇలా హెల్తీగా పిల్లలకి మంచి హెల్తీ స్నాక్స్ పెట్టుకోండి. ఇలా క్విక్గా అయ్యే రెసిపీస్ మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే ఇంట్లో త్వరగా చేసుకునేవి నాకు కూడా తప్పకుండా చెప్పండి. ఎంత బాగుందో. పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు. నేనైతే ఎప్పుడు ఇంట్లో అటుకుల పోహ, ఓట్స్ సూపు అలా చేస్తాను. ఈ పానీపూరి ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ పానీపూరి రెసిపీ చేసింది ఇదిగో ఈ మేడమ్స్ ఇద్దరే. ఓకే అండి.